కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ అనంతరం దొరికిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. హిట్మ్యాన్ తాజాగా ఓ వింబుల్డన్ మ్యాచ్కు హాజరయ్యాడు. కార్లోస్ ఆల్కరాజ్, డానియల్ మెదేవెన్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన హిట్మ్యాన్ అదిరిపోయే డ్రెస్సుల్లో తలుక్కుమని మెరిశాడు. సూటు బూటు టై కళ్ళజోడుతో రాయల్గా కనిపించిన రోహిత్ వింబుల్డన్ రాయల్ బ్లాక్స్లో ప్రత్యక్షమయ్యాడు. రోహిత్ రాయల్ లుక్స్కి సంబంధించిన ఫోటోలను వింబుల్డన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాయల్ బ్లాక్స్లో టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అని ఇందుకు క్యాప్షన్ కూడా జోడించింది. పిచ్చెక్కించే లుక్స్లో ఉన్న రోహిత్ ఫోటోలను సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. హిట్మ్యాన్ అభిమానులు ఈ ఫోటోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. హిట్మ్యాన్ బ్యాట్ నుంచి జల్లువారి సిక్సర్ల కామెంట్లు వర్షం కురుస్తుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనానికి 30 గంటల సమయం గాక 300 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పేర్కొంది. మరోవైపు టైం స్లాట్ ఎస్ఎస్గా దర్శనం కోసం 12 గంటల కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 5 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న బుధవారం స్వామివారికి 63,493 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,676 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ ఆదాయం 4.69 కోట్లుగా లెక్క తేలింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముంబైకి బయలుదేరారు. అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ మ్యారేజ్కి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. తన భార్య నమ్రత శిరోద్కర్, సితారాతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. సరికొత్త హెయిర్ స్టైల్తో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరు కాంబోలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండనాలకు మందు వేస్తే పొన్ననాలకు ఊడినట్టుంది. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుండి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కి పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 సంవత్సరాల ముసలామకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1,72,000 రూపాయలు వెనక్కి కట్టాలని నోటీసులు ఇచ్చారు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఊహించిందే నిజమైంది. కల్కి చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే 1000 కోట్లు కొల్లగొట్టడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రం 2 వారాల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టి రికార్డును సృష్టించింది. నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే హిట్ టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు 191 కోట్లు వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. 4 రోజుల్లోనే 500 కోట్ల పైగా వసూలును రాబట్టింది. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూళ్లు వచ్చాయని మేకర్స్ ప్రకటించారు. మహిళా టీ20 ఆసియా కప్ 2024 శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న డంబుల్ వేదికగా యుఏఈ, నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్ల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్ల ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. మహిళల ఆసియా కప్ ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవీన్ విక్రమార్కరత్నన్ తెలిపారు. ఈయన ఆసియా కప్ టోర్నమెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.